ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావణ్ ఎపిసోడ్ కీలకమైన పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. రావణ్ ఉదంతానికి ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఏపీ రాజకీయాలు మారబోతున్న సంకేతాన్ని అయితే ప్రస్తుతానికి ఇస్తున్నాయి. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. రావణ్ ఎపిసోడ్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు అనేక చోట్ల వీరంగం చేశారు. పోలీస్ స్టేషన్ల మీద దాడికి కూడా తెగబడ్డారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడా టీడీపీ జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నేతలంతా ఈ మొత్తం గేమ్ చూస్తూ ఉన్నారే తప్ప వేలెట్టడానికి సిద్ధం కాలేదు. తద్వారా జనసేన పార్టీని ఒంటరి పాలు చేయడమే కాకుండా ఈ ఎపిసోడ్లో జనసేన పూర్తిగా ఇరుక్కుపోయే దిశలో పావులు కదిపినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు రావణ్ అరెస్ట్ అయ్యారు. ఆయన మీద యూఏపీఏ లాంటి అత్యంత దుర్మార్గమైనటువంటి చట్టాలు కూడా ఆపాదించారు. చేయని నేరానికి కూడా ఆయన ఇప్పుడు నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి మాటలు చాలామంది నుంచి ఉన్నాయి. అదంతా ఒక ఎపిసోడ్ అయితే అసలు వ్యవహారం రాజకీయంగా జరిగింది. జనసేన ఇప్పుడు బదనామైపోయే దిశలో సాగుతుంది అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. అదే సమయంలో జనసేన పార్టీకి మరొక ఆప్షన్ లేదన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ఇరికించేసిందా అనేటువంటి సందేహం అయితే ఇక్కడ కలగక మానదు. జనసేన పార్టీ రాజకీయంగా ఇలాంటి విషయాల్లో వేలెట్టకుండా జాగ్రత్త వహించి ఉంటే ఆ పార్టీ ఎదుగుదలకు ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉండేది. ఇటీవల కాలంలో జనసేన పార్టీలో చాలామంది తమ పార్టీ ఎదగడం లేదు, తమ పార్టీ అధినేత రాజకీయంగా అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశలో అడుగులేయడం లేదు, అవసరమైతే ఒంటరిగా బరిలో దిగి ముఖ్యమంత్రి పీఠం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయాలి అనే దిశలో స్వరాలు వినిపిస్తున్నారు. అలాంటి ప్రయత్నం ఒత్తిడి పవన్ కళ్యాణ్ మీద పెంచుతున్నారు. అది పవన్ కళ్యాణ్ కూడా బాహాటంగానే తోసిపుచ్చారు. అలాంటి అవకాశం లేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఏమైనా కార్యకర్తలకి నచ్చజెప్పడం పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద సమస్యగా మారుతూ వస్తుంది. ఈ తరుణంలో ఇప్పుడు రావణ్ ఎపిసోడ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డంగా ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. రావణ్ ఎపిసోడ్లో రోడ్డెక్కి వీరంగం చేసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెంట సాగక తప్పని పరిస్థితి అయితే వచ్చేసింది. ఎందుకంటే జనసేన పార్టీ ఒంటరిగా వెళితే అధికారం వచ్చే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందేమోనన్న భయం వెంటాడుతుంది కాబట్టి అనివార్యంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండక తప్పని పరిస్థితి జనసేనకు దాపురిస్తుంది. తద్వారా జనసేన పార్టీ శ్రేణులంతా ఇక అవసరమైతే మనం సొంతంగా బలం పెంచుకుందాం, తమిళనాడులో విజయ తరహాలో రాజకీయంగా ముందుకు సాగుదాం, ఇరు పార్టీలకి ప్రత్యామ్నాయంగా మనమే ముందుకు వెళదాం, ఇలాంటి ప్రతిపాదనలు చేసే వీలు లేకుండా పవన్ కళ్యాణ్ చేసుకున్నట్టుగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అలాంటి పరిస్థితి కల్పించినట్టుగా భావించాల్సిన స్థితి అయితే దాపురించింది. దీనివల్ల ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అధికారంలోకి వస్తే జనసేన పార్టీ శ్రేణుల మీద కౌంటర్గా యూఏపీఏ లాంటి కేసులు పెడతారు అనే వాదన బలంగా ఉన్న తరుణంలో అనివార్యంగా జనసేన పార్టీ శ్రేణులంతా వైఎస్ఆర్సీపీ రాకుండా తెలుగుదేశం పార్టీని మోయక తప్పని పరిస్థితి కల్పించేశారు. ఇక జనసేన పార్టీకి మరొక ప్రత్యామ్నాయం లేదన్నట్టుగా మార్చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే వైఎస్ఆర్సీపీ, కాదంటే తెలుగుదేశం తప్ప జనసేన పార్టీ ప్రత్యామ్నాయం కాదు అనే దిశలో మార్పులు తెచ్చేశారు. అంటే ఇక నుంచి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకుండా చేయాల్సిన బాధ్యత భుజానికి ఎత్తుకున్నట్టుగా కనిపిస్తుంది. దీని ద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సేఫ్ జోన్లోకి మారుతుంది. ఇంతేకాకుండా జనసేన పార్టీ మరింత బలపడే దిశలో అడుగులేయాలని ఇటీవల చేరికల సమన్వయ కమిటీ అంటూ ఏర్పాటు చేసి ఇతర పార్టీల నుంచి నాయకుల్ని తన పార్టీలో చేర్చుకుని ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయాలని ఆశించినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలతో కొత్తగా జనసేన పార్టీలోకి ఎవరైనా రావాలంటే కక్షలు కార్పణ్యాల కారణంగా ఆ తర్వాత తాము బదనామైపోతాం, తాము బలి పశువులుగా మిగిలిపోతాం అనేటువంటి భయాన్ని రాష్ట్ర రాజకీయాల్లో జనసేన చేజేతులా కల్పించినట్టు కనిపిస్తుంది. ఇటీవల చాలామంది ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అటు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళలేక ఇటు తెలుగుదేశం వైపు రాలేక అన్నట్టుగా ఉన్న నేతలు కొందరు
జనసేన వైపు చూస్తున్నారు అనే ప్రచారం అయితే సాగింది. అలాంటి వాళ్ళు ఇప్పుడు జనసేనలోకి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి అదనంగా సీట్లు కేటాయించే పరిస్థితి లేదు కాబట్టి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లతో జనసేన సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ పరిణామాల తర్వాత వచ్చింది కాబట్టి ఇక గట్టిగా తెలుగుదేశం పార్టీని నిలదీయగల పరిస్థితి జనసేనలో లేదు కాబట్టి కొత్త నేతలు తమకు సీట్ల కోసం తమకు టికెట్ల కోసం గ్యారంటీ ఉంటుందన్న నమ్మకానికి వచ్చే ఆస్కారమే లేదు. అలాంటి తరుణంలో ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేన పార్టీలో చేరే ప్రయత్నాలకు అవకాశమే కనిపించట్లేదు. దాంతో అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఆ రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఎంచుకోక తప్పని పరిస్థితిని జనసేన పార్టీయే కలిగించిందా అనేటువంటి వాతావరణం అయితే ఈ పరిణామాలతో భావించాల్సి వస్తుంది. మొత్తంగా ఏమైనప్పటికీ జనసేన పార్టీ రాజకీయ ఎత్తిగడల తప్పుదాలతో చేజేతుల తానిక ఎన్నటికీ తెలుగుదేశం పార్టీకి ఉపగ్రహంగా మిగిలిపోయే పరిస్థితిని కొని తెచ్చుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలని కోల్పోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ తన దూకుడు ధోరణితో అహంకారపూరిత వైఖరితో సాగించినటువంటి చర్యలతో తన పార్టీ శ్రేణుల్ని బలిపశువులుగా మార్చి పల్లెల్లో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నేతల పెత్తనాన్ని తలంచుకుని సహించక తప్పని పరిస్థితినైతే తీసుకొచ్చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో జనసేన పార్టీ శ్రేణులను ఎక్కడ కనీసం కూడా గుర్తింపించే పరిస్థితి లేదు. ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఏమాత్రం ప్రాధాన్యత లేదని చాలామంది వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ పరిణామాల తర్వాత తెలుగుదేశం పార్టీ మరింత దూకుడుగా జనసేన పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేసేదానికైతే ఆస్కారం ఇచ్చేశారు. తద్వారా జనసేన పార్టీ అణిగిమణిగి ఉండాల్సిన ఒక జూనియర్ పార్ట్నర్గా మిగిలిపోయే పరిస్థితినైతే స్వయంకృతాపరాధంతో తెచ్చుకున్నారు. మరి ఈ పరిణామాలతో జనసేన పార్టీ ఎదగడం కాకుంటే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారడం, అది కాకుంటే పవన్ కళ్యాణ్ ఒక పోటీ ముఖ్యమంత్రి స్థాయికి చేరడం, ఇలాంటివన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారా అనే ప్రశ్నలకైతే ఆస్కారం ఇస్తుంది. ప్రశ్న రావణ్తో మొదలైనటువంటి ఈ తంతు యూఏపీఏ లాంటి కేసులు, పోలీస్ స్టేషన్పై దాడులు, ఇలాంటి దూకుడు వైఖరితో చేజేతులా చేసినటువంటి తప్పిదాలన్నీ జనసేనకి భస్మాసుర అస్తంలా మారబోతున్నాయా అనే అనుమానాలకైతే ఆస్కారం ఇస్తుంది. ఏమైనా ఏపీ రాజకీయాల్లో తాజా పరిణామాలు మాత్రం అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి మేలు ప్రయోజనం కలిగిస్తుండగా జనసేన మాత్రం ఇరుకులో పెట్టేసే దిశలో ఉన్నాయన్నది కాదనలేనటువంటి వాస్తవం.